గైస్ ఈ మూవీ అయితే అనుక్షణం సస్పెన్స్‌గా అయితే ఉంటుంది. అండ్ మెయిన్‌గా వచ్చేసి ఈ మూవీ చిన్న పిల్లల కోసం అయితే కాదు. మీరు చిన్న పిల్లవాళ్ళు 18 ఇయర్స్ కన్నా బిలో వాళ్ళైతే ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయండి. ఇక మూవీ స్టోరీలోకెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లోని ఒక ముగ్గురు వ్యక్తులు చంబాల మీదకని రోడ్డు పైన వెళ్తూ ఉంటారు. వీళ్ళు పెళ్ళికి వెళ్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర కొంత బంగారం కూడా ఉంటుంది. వీళ్ళ ముగ్గురులోని ఒక వ్యక్తి చెప్తూ ఉంటాడు. ఈ ఏరియా చాలా ప్రమాదకరమైనది. వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి అని మాట్లాడుకుంటూ ఉండగానే రోడ్డుకి అద్దంగాని కొన్ని ముళ్ళ కంపలు రాళ్ళు పెట్టి రోడ్ని బ్లాక్ చేసి ఉంటారు. వీళ్ళు అది చూసి ఏదో ప్రమాదం జరగబోతుందని కారు వెనక్కి తిప్పి వెళ్దామని ట్రై చేస్తూ ఉండగాని ఒక నలుగురు వ్యక్తులు ఈ కారుని అయితే ఆపేస్తాడు. అందులో ఇతని పేరు వచ్చేసి జుగ్నో సుక్క, బలి అలాగే చోటా అనే ఒక నలుగురు ఈ కారుని అయితే ఆపేస్తారు. వీళ్ళ నలుగురు దొంగలు దారిలో వెళ్తున్న వీళ్ళ ముగ్గురిని ఆపేసి వాళ్ళని కొట్టి వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అంతా దోచుకుని ఆ రోడ్డు పైన వెళ్తూ ఉంటారు. తర్వాత వీళ్ళ నలుగురు ఆ బంగారాన్ని ఒక సేటు దగ్గర అమ్మేసి డబ్బులు తీసుకుంటాడు. ఈ డీలింగ్ అంతని ఒక మూవీ థియేటర్ లో జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లోని వీళ్ళ నలుగురు ఇంకో డీల్ కోసం వేరే ప్లేస్ కి వెళ్తూ ఉండగానే రైల్వే గేట్ అయితే పడుతుంది. వీళ్ళు ఆ గేట్ దగ్గర ఆగుతారు. వీళ్ళ పక్కనే ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సు లోని మన మూవీలో హీరోయిన్ అయిన అపూర్వని చూపిస్తారు. అపూర్వ తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థతో అయితే మాట్లాడుతూ బస్సులో వెళ్తూ ఉంటుంది. అయితే సిద్ధార్థ్ పుట్టినరోజు జరుగుతూ ఉంటుంది. సిద్ధార్థ్ నా పుట్టినరోజుకి నువ్వు రావా అని అడిగితేని అపూర్వ నేను రాలేను, చాలా దూరం కదా అని చెప్తుంది. కానీ తన పుట్టినరోజు కోసం ఈమె ఆగ్రాకి వెళ్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా అలాగే సిద్ధార్థ్ కూడా చెప్పకుండా సిద్ధార్థ్ కి సర్ప్రైజ్ ఇద్దామని ఈమె సిద్ధార్థ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అలాగే రైల్వే గేట్ కూడా ఓపెన్ చేస్తారు. బస్సు అలాగే ఈ నలుగురు దొంగల కారు కూడా బయలుదేరుతుంది. ఈ నలుగురు దొంగల్లోని జుగ్నో కార్ ని నడుపుతూ ఉంటాడు. జుగ్నో బస్ ని దాటుకుని ఎదరికి వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటాడు కానీ బస్ డ్రైవర్ మాత్రం జుగ్నోకి దారి ఇవ్వడు. జుగ్నో చాలా చిరాకు పడుతూ ఉంటాడు. అయితే కారులో ఉన్న మిగతా మంది జుగ్నో ఫ్రెండ్స్ అందరూని నువ్వు ముసలివాడి అయిపోయావు కదా, అందుకే నీకు కారు నడపడం రావట్లేదు అని జుగ్నోని రెచ్చగొడతాడు. ఇంకా జుగ్నోకి కోపం వచ్చి రోడ్డు పక్కకి దింపి బస్సు ముందుకు వెళ్లి బస్సును అయితే ఆపేస్తాడు. జుగ్నో కోపంగాని బస్ డ్రైవర్ ని బయటికి లాగి అతన్ని చంపేస్తాడు. బస్సులో ఉన్న వాళ్ళందరూ ఆ దృశ్యాన్ని చూసి చాలా భయపడతారు. అందరూ వణిగిపోతూ ఉంటారు. ఒకవైపు ఏమో సుఖ, బలి అలాగే చోటా బస్సులోకి వెళ్లి ఆ బస్సులో ఉన్న వాళ్ళు బంగారం అలాగే వాళ్ళ ఫోన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. డబ్బుల్ని కూడా లాగేసుకుంటూ ఉంటారు. ఒకవైపు అపూర్వ ఏమో చాలా భయపడుతూ ఉంటుంది. సిద్ధార్థతోని కాంట్రాక్ట్ మిస్ అవ్వకుండా ఉండాలి అని తన దగ్గర ఉన్న బంగారాన్ని డబ్బుని అంతా ఇచ్చేస్తుంది కానీ తన మొబైల్ ఫోన్ ని మాత్రం కాలు కింద దాచుకుని ఉంటుంది. ఒకవైపు ఏమో సిద్ధార్థ్ అక్కడ ఏం జరుగుతుందో తెలియనందువలన అపూర్వకి ఫోన్ చేస్తాడు. అపూర్వ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. సుఖాకి ఆ సౌండ్ వినిపిస్తుంది. అపూర్వ ఫోన్ ని తీసుకుని సిద్ధార్థ్ తో అపూర్వ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఒకవైపు సిద్ధార్థ్ కి చాలా కోపం వస్తుంది. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నిన్ను చంపేస్తాను, నేను వచ్చానంటే నువ్వు అక్కడ బతకలేవు అని వార్నింగ్ అయితే ఇస్తాడు. ఆ మాటలు విన్న సుఖాకి చాలా కోపం వస్తుంది. సరే అలాగే చూసుకుందామని అపూర్వని ఆ బస్సులోంచి బలవంతంగా బయటికి లాక్ వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కలిసి అపూర్వని వాళ్ళ కారులో ఎక్కించుకుని అపూర్వని అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోతాడు. ఒకవైపు అపూర్వ నన్ను వదలండి ప్లీజ్ అని ఎంతో ఏడుస్తుంది. అపూర్వని ఆ నలుగురు దొంగలు అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోయిన తర్వాత సిద్ధార్థ్ అపూర్వ ఫోన్ కి మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఆ బస్సులో ఉన్న వేరే ప్యాసింజర్ ఆ ఫోన్ ని లిఫ్ట్ చేసి ఇలా నలుగురు దొంగలు ఆ అమ్మాయిని తీసుకు వెళ్ళిపోయారు అని సిద్ధార్థ్కి చెప్తారు. ఆ మాటలు విన్న సిద్ధార్థ్ ఎలాగన్నా గానీ అపూర్వని కాపాడాలి అని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఒకవైపు ఆ సంఘటన స్థలానికి పోలీసులు కూడా వస్తారు. ప్యాసింజర్స్ అందరినీ ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అయితే తీసుకుంటాడు. అప్పుడే ఆ ప్లేస్ కి సిద్ధార్థ్ వస్తాడు. అపూర్వ గురించి పోలీసులు చెప్తారు. ఒక నలుగురు దొంగలు అపూర్వని తీసుకెళ్లిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, మీరు త్వరగా అపూర్వను పట్టుకోండి అని జరిగిన విషయాన్ని అంతా సిద్ధార్థ్ పోలీసులు చెప్తాడు. అప్పుడు పోలీస్ అంటాడు ఈ రూట్ లోని ఒక చెక్ పోస్ట్ ఉంది కానీ ఈ దొంగలు ఆ చెక్ పోస్ట్ ని ఇంకా దాటలేదు. అలాగే ఈ రూట్ లోని ఒక 10 ఊర్ల దాకా ఉన్నాయి. అంటే ఈ దొంగలు ఆ 10 ఊర్లోని ఏదో ఒక ఊర్లోకి దూరాడు. ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వరకే తెలుసు, మేము మిగతా ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటామని పోలీసులు చెప్తారు. కానీ వాళ్ళు చాలా లైట్ గా తీసుకుంటున్నట్టు సిద్ధార్థ్కి అర్థమవుతుంది. పోలీసుల మీద ఆధారపడితే మనకి పని అవ్వదు అని అతనే అపూర్వని నెతికే పనిలో అయితే పడతాడు. ఒకవైపు ఏమో ఈ నలుగురు దొంగలోని అపూర్వని జనం ఎవరూ లేని ఒక ప్లేస్ లోకి తీసుకువెళ్తారు. అక్కడ ట్రైన్ కి సంబంధించిన ఒక బోగి అయితే ఉంటుంది. అందులోకి అపూర్వని తీసుకుని వీళ్ళందరూ అపూర్వని బలవంతం చేస్తూ ఉంటారు. ఒకవైపు అపూర్వ ఏమో నన్ను వదిలేయండి అని వాళ్ళందరినీ బతిమాలుతూ ఉంటుంది. కానీ వాళ్ళందరూ అసలు మనసు లేని వాళ్ళు. అయితే అందులో ఉన్న చోట అనే వ్యక్తి అపూర్వ వీడియోని తీస్తూ ఉంటాడు. అపూర్వ అది చూసి వీడియో తీయొద్దు అని చోట
చోటా ఫోన్ ని నేలకేసి కొడుతుంది. చోటాకి చాలా కోపం వస్తుంది. గట్టిగా అపూర్వ చెంపపైన అయితే కొడతాడు. అపూర్వ కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు వెంటనే సుఖ చోటాని కొట్టి నువ్వెందుకు కొట్టావు, ఆమె స్పృహలో లేకపోతే మనకి మజా ఎలా వస్తుంది అని సుఖ అంటాడు. కొద్ది సమయం వదిలేద్దాము, అప్పుడు ఆమె మేలుకుంటుంది అని అంటారు. తర్వాత వీళ్ళందరూని ఓటాలు పంచుకుంటాకి బయటికి వెళ్తారు. కానీ జుగ్ను మాత్రం ఒకసారి ఆగి అపూర్వ అసలు నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయిందా అని చెక్ చేయడానికి అతను తాగుతున్న సిగరెట్ తోని అపూర్వ చేతి మీద కాలుస్తాడు. ఆమె అసలు చిన్న చలనం కూడా చేయదు. అయితే జుగ్నోకి ఇంకా డౌట్ వచ్చి అపూర్వ బట్టల్ని ఇప్పుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్ పిలవగానే జుగ్నో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత వీళ్ళ నలుగురు వీళ్ళ దొంగలించిన డబ్బుని బంగారాన్ని పంచుకుంటూ ఉండగాని అటువైపు గాని తారా అనే ఒక పండిట్ వెళ్ళటం సుఖ చూస్తాడు. సుఖ ఆ పండిట్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇటువైపుగా ఎటు వెళ్తున్నావు, ఈ దగ్గరలో ఏ ఊర్లు లేవు కదా అంటేని ఆ పండిత్ నేను ఒక ఊరి నుంచి పక్కన ఉన్న ఊరి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ నాకు చిన్న పని ఉందని ఈ దారి గుండా నడుచుకుంటూ వెళ్తున్నాను అని చెప్తాడు. కానీ ఆ పండిట్ సుఖ అలాగే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ చేసే పనిని చూసేస్తాడు. ఆ విషయం ఎవరికైనా చెప్తాడు అని సుఖ ఆ పండిత్తును కూడా కట్టేసి అదే బోగిలో పడేస్తాడు. తర్వాత వీళ్ళ నలుగురు ముందుగా ఎవరు అపూర్వ దగ్గరికి వెళ్ళాలి అని పోటీని అయితే పెట్టుకుంటారు. ఆ పోటీలోని సుఖ గెలుస్తాడు. సుఖ అపూర్వ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అయితే ఒకవైపు అపూర్వకి మెలకువ వస్తుంది. అపూర్వ పక్కనే ఉన్న పండిత్ కట్టులు కూడా విప్పుతుంది. వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతూ ఉండగాని అపూర్వ వెళ్లి చోటానైతే గుద్దుకుంటుంది. అక్కడ చోట అపూర్వని చూసేస్తాడు. చోట అపూర్వని పట్టుకుంటాకి ట్రై చేస్తాడు. ఒకవైపు అక్కడే ఉన్న పండిత్తు అపూర్వని కాపాడకుండాని స్వార్థంగా అతని ప్రాణాలు కాపాడుకుంటాకి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ అపూర్వ మాత్రం చోట పైన చాలా యుద్ధం చేసి అతన్ని బకెట్ తో కొట్టి అక్కడే చంపేస్తుంది. తర్వాత అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకవైపు సుఖ అపూర్వ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ అపూర్వ అయితే ఉండదు. అపూర్వ తప్పించుకుంది అని తెలుసుకుని సుఖ అలాగే మిగతా ఇద్దరు కలిసి నెతుకుతూ ఉండగానే చోటా బాడీ వీళ్ళ ముగ్గురికి కనిపిస్తుంది. వీళ్ళ ముగ్గురు అపూర్వ ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళకూడదు, మనం ఎలాగన్నా పట్టుకోవాలి అని అపూర్వని నెతుకుతూ ఉంటారు. ఒకవైపు అపూర్వ అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉండగాని కాలు జారి ఒక లోతైన బావిలో పడబోతుంది. కానీ అదృష్టవశాత్తు పక్కనే ఉన్న ఒక రాయిని పట్టుకుని బయటికైతే వచ్చేస్తుంది. ఇంకొక వైపు పండిత్తు ప్రాణ భయంతోని ఒక చిన్న టన్నెల్ లాంటి తూరలోని దాక్కుంటాడు. కానీ ఈ దొంగలు పండిత్ని పట్టేసుకుంటారు. అపూర్వ ఎక్కడ ఉందో చెప్పు అని పండిత్ని చాలా కొడతారు. కానీ పండిత్ మాత్రం నాకు తెలియదు అని అనటంతో ఈ దొంగలు పండిత్ని చంపేస్తారు. ఒకవైపు పండిత్ని చంపటం అపూర్వ దూరంగా ఒక గోడ చోట్లోంచి చూస్తుంది. అది చూసి అపూర్వ చాలా భయపడుతుంది. నేను దొరికితే నన్ను కూడా అదే విధంగా చంపేస్తారు అని ఎలాగన్నా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుని అపూర్వ అక్కడి నుంచి స్లోగా వెళ్తూ ఉంటుంది. ఒకవైపు ఈ ముగ్గురు దొంగలు కూడా పండిట్ బాడీని అక్కడే వదిలేసి అపూర్వాన్ని నెతకడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి వెళ్తారు. కొద్ది సమయం తర్వాత పండిట్ బాడీలో ఉన్న ఫోను రింగ్ అవుతూ ఉంటుంది. అపూర్వ ఆ ఫోన్ రింగ్ ని వినిపించుకుని పండిత్ బాడీ దగ్గరికి వెళ్లి ఆ ఫోన్ ని తీసేసుకుంటుంది. ఒకవైపు ఈ ముగ్గురు దొంగలకి కూడాని ఆ ఫోన్ రింగ్ అయిన శబ్దం అయితే వినిపిస్తుంది. వీళ్ళ ముగ్గురు మళ్ళీ ఆ బాడీ దగ్గరికి అయితే వస్తారు. పండిత్ దగ్గర ఫోన్ ఉందో లేదో చెక్ చేస్తారు. కానీ అక్కడ ఫోన్ లేకపోవడంతో ఆ ఫోన్ అపూర్వయే తీసుకుంది అని మళ్ళీ ఈ దొంగలు అపూర్వని నెతుకుతూ ఉంటారు. ఒకవైపు అపూర్వ ఆ ఫోన్ తోని సిద్ధార్థ్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే నిజానికి సిద్ధార్థ్ కొన్ని గంటల ముందే పండిత్ ని బస్సులో మీట్ అవుతాడు. అయితే పండిత్ అప్పుడు సిద్ధార్థతో అంటాడు, నువ్వు చేసుకోబోయే అమ్మాయికి నీకు అసలు జాతకం కలవడం లేదు, మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది, మీ ఇద్దరు జాతకాన్ని నేను సెట్ చేస్తాను అని బలవంతంగా పండిత్ సిద్ధార్థ్ ఫోన్ లోని తన ఫోన్ నెంబర్ ని ఫీడ్ చేస్తాడు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు అపూర్వ సిద్ధార్థ్ కి ఫోన్ చేస్తుంటేని సిద్ధార్థ్ ఫోన్ లోని పండిత్ నేమ్ అయితే వస్తుంది. ఒకవైపు సిద్ధార్థ్ ఏమో అపూర్వ కనపడతలేదు అన్న కంగారులో తిరుగుతూ ఉంటాడు. ఆ ఫోన్ రాగానే ఆ ఫోన్ ని కట్ చేస్తాడు. అపూర్వ చాలా బాధపడుతూ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని మళ్ళీ ఫోన్ చేస్తుంది. సిద్ధార్థ్ మళ్ళీ ఫోన్ ని కట్ చేసేస్తాడు. అపూర్వ మాత్రం సిద్ధార్థ్ కి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటేని సిద్ధార్థ్ ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి మీకేమీ పని పాట లేదా, టైం గట్టా లేదా, ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని విసుక్కుంటూ ఉండగాని అపూర్వ సిద్ధార్థ్ నేను అని ఏడుస్తూ ఉంటుంది. ఒకవైపు సిద్ధార్థ్ కూడా అపూర్వ వాయిస్ ని విని
నువ్వు ఎక్కడున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అపూర్వ కూడా తనకి జరిగిన విషయాన్నంతా చెప్పి తన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో ఆ లొకేషన్స్ అన్ని చెప్తూ ఉంటుంది. కానీ సిద్ధార్థ్కి ఆ లొకేషన్ ఏంటో అర్థం కాదు. అందుకు సిద్ధార్థ్ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడే అపూర్వ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, మీరు అర్జెంట్ గానీ ఆ ఫోన్ నెంబర్ ఎక్కడుందో ట్రాప్ చేయండి అని పోలీసులకు చెప్తాడు. పోలీసులు కూడా సిద్ధార్థ్ ని తన పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి ఆ లొకేషన్ అయితే పట్టుకుంటారు. కానీ పోలీసులు సిద్ధార్థ్తో ఇలాగ అంటారు, ఇప్పుడు అపూర్వ ఉన్న లొకేషన్ చాలా డేంజర్ లొకేషన్, అక్కడ ఉన్న దొంగలు చాలా డేంజర్ దొంగలు, మనం ఈ నైట్ టైం వెళ్లటం కుదరదు, మనం పొద్దున్నే వెళ్దామని పోలీసులు బాధ్యత లేనట్టుగాని అక్కడ అమ్మాయికి ఏ సిచ్యువేషన్ ఉందో కూడా తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఒకవైపు సిద్ధార్థ్కి చాలా విసుకొస్తుంది, అపూర్వ ఎలాగుందో ఏంటో అని సిద్ధార్థ్ ఆలోచిస్తూ ఉండగాని అపూర్వ సిద్ధార్థ్కి ఫోన్ చేస్తుంది. నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది, మీరు త్వరగా రండి అని అపూర్వ ఏడుస్తూ ఉంటుంది. ఇక సిద్ధార్థ్ పోలీసులతో మనకి పని అవ్వదు అని తనే ఆ లొకేషన్ దగ్గరికి బయలుదేరతాడు. ఒకవైపు అపూర్వ ఏమో తన ఫోన్ ని ఆ బావిలో పోగొట్టుకుంటుంది, ఫోన్ నీటిలో మునిగిపోతుంది. ఇక అపూర్వ ఆ బావిలోంచి బయటికి రావాలి అని ట్రై చేస్తూ ఉండగాని ఆ బావి దగ్గరికి దొంగలు వచ్చి టార్చ్ లైట్ తోని చెక్ చేస్తూ ఉంటారు. అపూర్వ ఆ బావిలోనే దాక్కుని ఉంటుంది. కొద్ది సమయం అయిన తర్వాత అపూర్వ ఆ బావిలోంచి బయటికి వస్తుంది. తనకి ఒక కొడవలి దొరుకుతుంది. ఒకవైపు సిద్ధార్థ్ కూడాని ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్లే దారిలోని మాటు వేసి ఇన్స్పెక్టర్ ని పట్టుకుని అతని దగ్గర ఉన్న గన్ తీసుకుని ఆ గన్ తోని అపూర్వ ఉన్న లొకేషన్ దగ్గరికి బయలుదేరతాడు. ఒకవైపు ఏమో అపూర్వ బలికి దొరికిపోతుంది. అపూర్వ నన్ను వదిలేయని బలిని అడుగుతూ ఉంటుంది. కానీ బలి మాత్రం నవ్వుతూ నీ డ్రెస్ ని విప్పు అని అంటాడు. అపూర్వ కూడా తన డ్రెస్ ని రిమూవ్ చేస్తూ ఉంటుంది. బలి కూడా అపూర్వ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అపూర్వ తన దగ్గర ఉన్న కొడవలతోని బలి ప్రైవేట్ పార్ట్ ని నరికేస్తుంది. బలి చాలా గట్టిగా అరిసి అక్కడే పడిపోతాడు. ఆ అరుపుకి అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకవైపు సుఖ అలాగే జుగ్నో కూడా బలి అరిసిన ప్లేస్ కు వస్తాడు. అక్కడ బలి ప్రాణాలతో ఉండటం చూసి జుగ్నో బలిని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి అని అంటాడు. కానీ సుఖ మాత్రం లేదు, ఇప్పుడు మనం వెళ్ళకూడదు, మనం ఎలాగన్నా గానీ ముందుగాని అపూర్వని పట్టుకోవాలి, లేకపోతే మన గురించి పోలీసులకి చెప్పేస్తుంది అని అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ అపూర్వని ఎదుగుతూ ఉంటారు. ఒకవైపు అపూర్వ కూడా ఒక ప్లేస్ లో ఆగి నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని చంపాలి అని ఒక ప్లాన్ అయితే వేస్తుంది. ఒకవైపు ఇద్దరు దొంగలు కూడా ఒక ప్లాన్ అయితే వేస్తారు. మనం బలి బాడీని ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోతున్నట్టు బలి బాడీని కారులో ఎక్కించుకుని మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, కొద్ది దూరంలో కారుని ఆపుదాము, అప్పుడు అపూర్వ మనం వెళ్ళిపోయాము అనుకుని బయటికి వస్తుంది, అప్పుడు మనం పట్టుకుందాము అని వీళ్ళిద్దరూ బలి బాడీని కారులో ఎక్కించుకుని దూరంగా కారుని ఆపి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారు. అపూర్వ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుని బయటికి వస్తుంది. కరెక్ట్ గా అప్పుడే అపూర్వ వీళ్ళిద్దరికి కనిపించేస్తుంది. కానీ అపూర్వ తను వేసిన ప్లాన్ లో భాగం కింద పరిగెట్టుకుంటూ వెళ్తుంది. వెనకాలే అపూర్వని ఫాలో అవుతూ జుగ్నో కూడా పరిగెట్టుకుంటూ వస్తాడు. అపూర్వ ఒకటేసారి పక్కకు పరిగెట్టగానే జుగ్నో అక్కడ ఉన్న బావిలో పడిపోతాడు. సుఖ జుగ్నో దగ్గరికి వచ్చి నువ్వు అలాగే ఉండు, నిన్ను బయటికి తీసుకొస్తాకి ఒక తాడిని తీసుకొస్తాను అని అక్కడి నుంచి వెళ్తాడు. మళ్ళీ ఆ ప్లేస్ కి అపూర్వ వచ్చి జుగ్నో తలపైన పెద్ద పెద్ద బండరాలని వేసి జుగ్నోని చంపేస్తుంది. సుఖ జుగ్నో దగ్గరికి వచ్చి చూసేసరికి జుగ్నో ఆ బావిలో చనిపోయి ఉంటాడు. ఇంకా సుఖ ఎలాగన్నా అపూర్వాన్ని వదలకూడదు అని ఫిక్స్ అయ్యి ఆమెని పట్టుకుంటాకి వెళ్తాడు. ఒకవైపు అపూర్వ కారు దగ్గరికి వెళ్లి కారులో ఉన్న బలిని చంపేసి ఆ కారుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదాము అని ప్లాన్ చేస్తుంది. కారుకి అడ్డంగా వచ్చిన సుఖని కూడా గుద్ది అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కారుతో గుద్దినా గాని సుఖకి ఏమీ అవ్వదు. ఒకవైపు అపూర్వ కూడా కారుని కొద్ది దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఆ కారు కొద్ది దూరం వెళ్ళి ఆగిపోతుంది. ఇక అపూర్వ అక్కడి నుంచి బయటికి రాగానే ఒక రైల్వే టన్నల్ అపూర్వకి కనిపిస్తుంది. ఆ ప్లేస్ కి సుఖ కూడా వస్తాడు. ఇంకా అప్పుడే అపూర్వ ఒక ప్లాన్ వేస్తుంది. సుఖని రైలుకి గుద్ది చంపేయాలి అని అనుకుంటుంది. ఆమె ఆ టన్నెల్ లోపలికి వెళ్తూ ఉంటుంది. అయితే సుఖ వెనకాలే వచ్చి అపూర్వని పట్టుకుని మనిద్దరం చచ్చిపోదామని ట్రైన్ వస్తూ ఉంటే పట్టాల పైన అపూర్వాన్ని పట్టుకుని ఉంటాడు. కానీ అపూర్వ సుఖ చేతిని కొరుకుతుంది. అపూర్వ పక్కకు తప్పుకోగానే సుఖ కాలు ట్రైన్ కి తగులుతుంది. దాంతో సుఖ కాలు డ్యామేజ్ అవుతుంది. ఇంకా అపూర్వ ట్రైన్ వెళ్ళిన తర్వాత సుఖ తలపైన ఒక పెద్ద బండరాయిని వేసి సుఖని కూడా చంపేస్తుంది. ఇక తర్వాత అపూర్వ దగ్గరలో ఉన్న ఒక రైల్వే గేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న ఫోన్ ని తీసుకుని సిద్ధార్థ్ కి కాల్ చేస్తుంది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.